గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మైక్రో ఎకనామిక్స్ లో లాస్ట్ క్లాసులో సంపూర్ణ పోటీ మార్కెట్ లో ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలించాం. సంపూర్ణ పోటీ మార్కెట్ లో మార్కెట్ శక్తులైనటువంటి డిమాండ్ సప్లైలు పరస్పరము సంబంధాల వలన ధర నిర్ణయం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ధర ఏ విధముగా నిర్ణయం పడుతుందో డిమాండ్ సప్లైలు సమానమైనప్పుడు మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లైలు సమానముగా ఉన్నప్పుడు ఏ ధర అయితే ఉంటుందో ఆ ధరనే సమతౌల్య ధర అని అంటారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ డిమాండ్ సప్లై అవి స్థిరముగా ఉంటాయి, మారవు అనేటువంటి ప్రమేయం ఆధారంగా ఆ డిమాండ్ సప్లైలు సమానమైనప్పుడు ఏర్పడే ధరే సమతౌల్య ధర అని చెప్పుకున్నాం. అయితే కొన్ని సందర్భాలలో డిమాండ్ పెరగదు, తగ్గదు. మరి అటువంటి సందర్భంలో సప్లై మారిపోద్ది. సప్లై పెరగొచ్చు, తరగొచ్చు, కానీ డిమాండ్ పెరగదు, తగ్గదు. మరి అటువంటి సందర్భాలలో సమతౌల్య ధర ఏ విధముగా నిర్ణయించబడుతుంది? అదే విధముగా మరికొన్ని సందర్భాలలో సప్లై స్థిరముగా ఉంటది, పెరగదు, తగ్గదు. మరి డిమాండ్ తగ్గొచ్చు, పెరగొచ్చు. మరి ఇటువంటి సందర్భంలో కూడా సమతౌల్య ధరలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. అంటే డిమాండ్ సప్లైలో వచ్చినటువంటి మార్పుల వలన సమతౌల్య ధర ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూడండి, డిమాండ్ అంటే ధర తగ్గితే డిమాండ్ పెరిగింది, ధర పెరిగితే డిమాండ్ తగ్గింది. దీనికి వ్యతిరేకముగా సప్లై ఉంటది. ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గిపోతుంది. అంటే డిమాండ్ సూత్రానికి వ్యతిరేక దిశలో సప్లై ఉంటది. అలా ఉన్నప్పుడు సమతౌల్య ధర ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏదో ఒక ధర దగ్గర ఈ డిమాండ్ సప్లై మొత్తాలు సమానం అవుతాయి. దాన్నే డిమాండ్ సప్లైల సమతౌల్యం వలన ఏర్పడినటువంటి ధర మార్కెట్ ధర. ఏ మార్కెట్ లో? సంపూర్ణ పోటీ మార్కెట్ లో సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది డిమాండ్ సప్లైల వలన. మరి ఒక్కొక్కసారి డిమాండ్ పెరగదు, తగ్గదు, సప్లై మారచ్చు. కొన్ని సందర్భాల్లో డిమాండ్ మారుతుంది, సప్లై మారదు. ఇటువంటి సందర్భంలో మరి సంపూర్ణ పోటీ మార్కెట్ లో సమతౌల్య ధర ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. డిమాండ్ సప్లైలు రెండు పెరగొచ్చు, తగ్గొచ్చు. అవి వ్యతిరేక మార్గంలో ఉంటాయి. కాబట్టి ధర డిమాండ్ సప్లైలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయని, వీటి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది అని ఇంతవరకు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ధర నిర్ణయానికి డిమాండ్ సప్లైలు రెండు అవసరమైనప్పటికీ ఈ రెండింటికి ఒకే విధమైనటువంటి ప్రభావం ఉండకపోవచ్చు. ధరను నిర్ణయించడంలో ఒక్కొక్కప్పుడు డిమాండ్కు ఎక్కువ ప్రభావం ఉండవచ్చు, మరొక సందర్భంలో సప్లై కూడా ఎక్కువ ప్రభావితం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధర పైన, ఉత్పత్తి పరిమాణం పైన డిమాండ్ సప్లైలలోని మార్పుల ప్రభావాన్ని ఏ విధముగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. ముఖ్యంగా డిమాండ్ లోని మార్పుల ప్రభావము, ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ డిమాండ్. డిమాండ్ లో మార్పు వస్తే ధరలో ఏ రకమైనటువంటి ప్రభావం, ధర తగ్గుతుందా, పెరుగుతుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. సప్లై అంటే మార్కెట్ లో ఉన్నటువంటి వస్తువుల యొక్క సప్లై పరిమాణము స్థిరముగా ఉంటదండి. అది పెరగదు, తగ్గదు. సప్లై పరిమాణము తగ్గదు, పెరగదు. కానీ డిమాండ్ లో కొన్ని మార్పులు రావచ్చు అన్నమాట. డిమాండ్ లోని మార్పుల ప్రభావం వలన ధర పైన గాని,
అలాగే సప్లై పైన కానీ ఏ విధమైనటువంటిది ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకు ఇలా సప్లై మారకుండా డిమాండ్ లో మారడానికి గల కారణం ఏమిటంటే, ప్రధానముగా ధరలో మార్పు ఉండదు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు మారొచ్చు, లేదా అభిరుచులు అంటే వినియోగదారుల యొక్క అభిరుచుల అలవాట్లు మార్పు రావచ్చు, లేదా వినియోగదారుల యొక్క ఆదాయం పెరగొచ్చు తగ్గొచ్చు అన్నమాట. అదే విధముగా జనాభాలో కూడా మార్పు రావచ్చు. అంటే జనాభా పెరగొచ్చు తగ్గొచ్చు, ఆదాయం పెరగొచ్చు తగ్గొచ్చు. తరువాత జనాభాలో మార్పుల వలన, ఆదాయంలోని మార్పుల వలన, వ్యక్తుల అభిరుచుల అలవాట్లలో వచ్చినటువంటి మార్పుల వలన ఈ డిమాండ్ మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సప్లై మారదు, డిమాండే మారుతుంది. ఈ డిమాండ్ మారినప్పుడు ధర ఏ విధమైనటువంటి ప్రభావం, ధరే కాదు ఉత్పత్తి కూడా ప్రభావితము అవుతుంది. ఏ రకముగా ఉత్పత్తి, డిమాండ్, ధర, వస్తువు ధర ప్రభావితం అవుతుంది. దీనిని మనం ఒక రేఖాపటములో మనం తెలుసుకోవచ్చు. రేఖాపటము ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా బోర్డు కనిపిస్తుందా? ఓకే ఓకే, ఇప్పుడు ఉండండి, వస్తుంది. స్క్రీన్ డిమాండ్ లోని మార్పుల ప్రభావం వలన ధర ఏ విధముగా మారుతుంది? డిమాండ్ మార్పు, ధర నిర్ణయం. అది దీనిని ఒక రేఖాపటము ద్వారా మనం చూడొచ్చు. ఇప్పుడు నేను రాసింది కనిపిస్తుంది కదమ్మా? హలో, ఇది వై అక్షము, ఇది ఎక్స్ అక్షము, అలాగే ఇదేమో ధర, ఇదేమో డిమాండ్ మరియు సప్లైలు, డిమాండ్ సప్లైలు ఇవి ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, ఇది సప్లై రేఖ, ఇది డిమాండ్ రేఖ. ఇక్కడ సమానమైన ఇది ఈ అనే బిందువు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చెప్పాము? డిమాండ్ మారింది అంటే దేశంలో జనాభా పెరుగుదల వలన వస్తువులకు డిమాండ్ పెరగొచ్చు, ఒకటోది. రెండోది, ప్రజల ఆదాయాలు పెరిగినప్పుడు డిమాండ్ పెరగొచ్చు. మూడోది, ప్రజల యొక్క అభిరుచుల్లో మార్పు రావచ్చు, అప్పుడు కూడా డిమాండ్ పెరగొచ్చు తగ్గొచ్చు. తరువాత ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో కూడా పెరగొచ్చు తరగొచ్చు. ఇటువంటి సందర్భాలలో మరి ధర డిమాండ్ తగ్గొచ్చు పెరగొచ్చు. ఇప్పుడు ఇది డిమాండ్ సప్లైలు సమానమైనటువంటిది, సమతౌల్య ధర. ఇది ఓపి ధర, ఓపి ధర ఓక్యూ పరిమాణంలో వస్తు ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఓక్యూ పరిమాణంలో డిమాండ్ సప్లైలు ఉన్నాయి ఓపి ధర దగ్గర. ఓపి ధర అనేది సమతౌల్య ధర. ఇప్పుడు ఏమవుతుంది? డిమాండ్ మారితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అది సప్లై రేఖ అయిపోయింది, డిమాండ్ రేఖ కదా. ఇది డిమాండ్ రేఖ. ఇది ఇది
మామూలు డిమాండ్ రేఖ ఇది. ఓకేనా? ఇది ఇది ఈ, ఇది E2, ఇది E1, ఇది SS, ఇది D, ఇది D, ఇది D, D1, D2, ఇది OP, P2, ఇది P1 చూసుకోండి. అలాగే ఇది Q, Q2, ఇదేమో Q1 ఇలా ఉంది. చూడండి బొమ్మ కనిపిస్తుంది కదా. ఇది డిమాండ్ మారడం, డిమాండ్ మార్పు, ఇది డిమాండ్ మార్పు. ఈ రేఖాపటములో మనం Y అక్షము X అక్షాలనే ఉన్నాయి. X అక్షం మీదేమో డిమాండ్ సప్లైలు తీసుకున్నాం, Y అక్షం మీద ధర తీసుకున్నాం, ప్రైస్, ఇది క్వాంటిటీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి చూడండి ఈ డిమాండ్ సప్లైలు సమానమైనయి ఓపీ ధర దగ్గర. ఈ ఓపీ ధర దగ్గర ఉన్నప్పుడు ఈ అనే బిందువు ఏర్పడింది. ఇది ఈ అనే బిందువు దగ్గర ఓక్యూ పరిమాణంలో, ఇది చూడండి ఓక్యూ పరిమాణంలో ఓపీ ధర వద్ద ఈ డిమాండ్ సప్లై సమానమైనప్పుడు ఓపీ ధర సమతౌల్య ధర, ఓపీ ధర సమతౌల్య ధర, ఇది ఓపీ ధర సమతౌల్య ధర అనుకున్నాం. మరి ఇప్పుడేమైంది? డిమాండ్ అంటే సప్లైలో మార్పు లేదు, వస్తు పరిమాణం అమ్మకానికి మార్కెట్లో ఉన్న వస్తు పరిమాణం తగ్గలేదు, పెరగలేదు, అది స్థిరముగానే ఉంది. అయితే ఇప్పుడు డిమాండ్ తగ్గింది, డిమాండ్ తగ్గింది అంటే ఇది ఏదో ఒక విధంగా డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గటం వలన ఏమైంది? అప్పుడు ధర తగ్గిపోయింది. డిమాండ్ తగ్గటం వలన ధర OP2కి తగ్గిపోయింది. OP2 ఇదిగో ఇది ఇది ఈ ఇది E2 దగ్గర ఏమో E2 అనేటువంటి దగ్గర సమతౌల్యము ఏర్పడింది అన్నమాట. చూడండి ఇప్పుడు ఏమైంది? OP2 ధర దగ్గర OQ2 పరిమాణంలో డిమాండ్ సప్లైలు సమానమైనాయి. ఈ విధముగా ఏమైంది? ఇక్కడ డిమాండ్ తగ్గటం వలన ధర తగ్గింది కాబట్టి సమతౌల్య ధర మారింది. ఒకవేళ డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, డిమాండ్ ఎందుకు పెరిగింది మనం చెప్పుకున్నాం. డిమాండ్ తగ్గొచ్చు, అభిరుచుల మార్పు వస్తే, ఆదాయం తగ్గితే, ప్రత్యామ్నాయ వస్తువు ధరలో తగ్గితే ఈ వస్తువుకి డిమాండ్ తగ్గొచ్చు అనమాట. ఈ రకమైనటువంటిది డిమాండ్ తగ్గిపోతే సమతౌల్య ధర ఓపీ చూడండి E1 దగ్గర డిమాండ్ సప్లైలు సమానమైనవి కాబట్టి సమతౌల్య ధర OP2కి వచ్చింది. ఒకవేళ డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరిగినప్పుడు E1 అనేటువంటి బిందువు దగ్గర ఈ డిమాండ్ సప్లైలు సమానమైనవి. మరి ఇక్కడ సమానమైనప్పుడు చూడండి డిమాండ్ OQ1కి వెళ్ళింది, Q1 ఇదిగో Q1 ఇది అంటే ధర OP నుండి OP1కి పెరిగింది. అలాగే డిమాండ్ కూడా సప్లైలో ఈ చూడండి డిమాండ్ పెరుగుదల వలన E1 అనే బిందువు దగ్గర ఇక్కడేమో డిమాండ్ సప్లైలు సమానమైనవి. ఈ విధముగా డిమాండ్ పెరిగిన, డిమాండ్ తగ్గిన ఏమవుతుంది? సమతౌల్య ధర మారుతుంది అనే విషయాన్ని మనకి ఈ రేఖాపటము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే అర్థం ఏమిటి? ప్రజల యొక్క అంటే ధర స్థిరముగా, ధరకు సంబంధం లేకుండా ప్రజల ఆదాయాలు, ప్రజల అభిరుచులు, అలాగే ప్రత్యామ్నాయ వస్తువు ధరల్లో మారడం వలన జనాభాలో వచ్చినటువంటి మార్పు, జనాభా పెరుగుదల వలన లేదా తగ్గుదల వలన డిమాండ్ పెరగవచ్చు, తగ్గొచ్చు. ఆ డిమాండ్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా సమతౌల్య ధర మారుతుంది అనే విషయాన్ని మనకి ఈ రేఖాపటము ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రేఖాపటాన్ని మీరు ఏ విధముగా వర్ణించాలంటే పై రేఖాపటములో X అక్షం మీద డిమాండ్ సప్లైలను, Y అక్షం మీదేమో ధరలు ఉన్నాయి, ధరలు తీసుకున్నాం. ఇక్కడ ఈ అనే బిందువు ఇది చూడండి DD రేఖలు డిమాండ్ రేఖలు, SS రేఖ సప్లై రేఖ.
ఈ సప్లై రేఖ ఒక్కటే ఉండడానికి గల కారణం ఏంటంటే సప్లై స్థిరముగా ఉండి డిమాండ్ మారినప్పుడు సమతౌల్య ధర ఏ విధముగా మారుతుందనే విషయాన్ని ఈ రేఖాపటం మనకి తెలియజేస్తుంది. మొట్టమొదట ఓపి ధర ఉన్నప్పుడు డిమాండ్ సప్లైలు ఈ అనే బిందువు వద్ద సమానమైనాయి. కాబట్టి ఈ ఓపి ధర వద్ద ఓక్యూ పరిమాణంలో ఈ డిమాండ్ సప్లైలు సమానమైనాయి కాబట్టి ఓపి ధరే సమతౌల్య ధర. ఒకవేళ సప్లై మారకుండా డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరిగినప్పుడు ఏం జరిగింది? డిమాండ్ పెరిగితే ఉత్పత్తి వినియోగదారుల మధ్య పోటీ పెరిగింది. వినియోగదారుల మధ్య ఎప్పుడైతే పోటీ పెరిగిందో ఆటోమేటిక్ ధరలు పెరుగుతాయి అన్నమాట. ఆ విధముగా డిమాండ్ పెరగటం వలన వినియోగదారుల మధ్య కొనుగోలుదారుల మధ్య డిమాండ్ పెరగటం వలన ధరలు పెరిగి సమతౌల్యం అనేది సమతౌల్య బిందువు మారింది. ఈ సమతౌల్య బిందువు ఈ నుంచి E1కి వెళ్ళింది. E1 బిందువు వద్ద డిమాండ్ సప్లైలు సమానము అయ్యేవన్నమాట. ఆ విధముగా డిమాండ్ పెరగడం వలన సమతౌల్య ధర మారింది. అదే ఒక విధముగా డిమాండ్ తగ్గింది అనుకోండి. డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? కొనుగోలుదారుల మధ్య పోటీ ఉండదు, అంటే కొనుగోలుదారుల సంఖ్య తగ్గిపోయింది. కొనుగోలుదారుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోయిందో వస్తువులు అమ్ముడుపోకుండా ఉంటాయి. అప్పుడు ఈ సప్లై ఉత్పత్తిదారులు ఉంటారు కదా, అప్పుడు ధర తగ్గించవలసి వస్తుంది అనమాట. ధర ఆటోమేటిక్ గా OP2 ధర దగ్గర డిమాండ్ సప్లై సమానమైంది. ఈ విధముగా డిమాండ్ పెరిగినా డిమాండ్ తగ్గినా సమతౌల్య ధర మారుతుంది అనే విషయాన్ని ఈ రేఖాపటం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఇది రేఖాపటం వర్ణన, ఇట్లా రాయాలి. తరువాత కొన్ని సందర్భాలలో చూడండి, కొన్ని సందర్భాలలో ఈ సప్లై వ్యాకోచత్వము డిమాండ్ వ్యాకోచత్వాలను బట్టి కూడా ఉంటది. సప్లై వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటే డిమాండ్ మారినప్పుడు పరిమాణంలో వచ్చే మార్పులు ధరలో వచ్చే మార్పుల కంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే సప్లై వ్యాకోచత్వం తక్కువగా ఉంటే డిమాండ్ పెరిగినా తగ్గినా సప్లై పరిమాణంలో వచ్చే మార్పులు ధరలో వచ్చే మార్పుల కంటే తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ వ్యాకోచత్వాన్ని బట్టి కూడా మనం ఈ సమతౌల్య ధరని మనము చెప్పొచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యాకోచత్వం అంటే అర్థం ఏమిటి? ధర తగ్గితే డిమాండ్ పెరిగింది అంటే ధర ఎంత తగ్గింది, ఆ తగ్గుదల వలన డిమాండ్ ఎంత శాతం పెరిగింది అనే విషయాన్ని, తక్కువ ధర తగ్గి డిమాండ్ పరిమాణం ఎక్కువ మారింది అనుకోండి, దాన్ని ఏమంటారు? వ్యాకోచత్వ డిమాండ్ అని అంటారు. అర్థమైందా? కాబట్టి అవ్యాకోచం అంటే తక్కువ, వ్యాకోచం అంటే ఎక్కువ అన్నమాట. ఆ రకముగా ఈ ధర డిమాండ్ మార్పుల వలన సప్లైలో వచ్చినటువంటి వ్యాకోచత్వం వలన కూడా ఈ ధర సమతౌల్య ధర మారడానికి అవకాశాలు ఉంటాయి అని మనకి దీని వలన తెలుస్తుంది అన్నమాట. తర్వాత రెండవ అంశం ఏంటంటే, ఇప్పుడు సప్లై పెరగొచ్చు తగ్గొచ్చు, డిమాండ్ స్థిరముగా ఉందండి, డిమాండ్ మారదు. ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకుంది? డిమాండ్ లోని మార్పుల వలన సమతౌల్య ధర మారిందని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవది, డిమాండ్ మారకుండా స్థిరముగా ఉన్నప్పుడు సప్లైలో మార్పు వచ్చింది, సప్లై మారింది. డిమాండ్ స్థిరముగా ఉండి సప్లైలో వచ్చినటువంటి మార్పుల వలన సమతౌల్య ధర ఏ విధముగా మారుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ డిమాండ్ స్థిరముగా ఉందని భావించి సప్లై పెరిగినా తగ్గినా దాని యొక్క పరిమాణము, ప్రభావితమైనటువంటి పరిమాణము ధర పైన ఏ విధముగా ఉంటుందో అనే విషయాన్ని మనం చూడొచ్చు. మరి ఇట్లా సప్లై పైన ప్రభావం చూపే కారకాలు ఏమిటి? ఏ రకమైనటువంటి అంశాలు ఈ సప్లైని ప్రభావితము చేస్తాయి? ముఖ్యంగా సప్లై పెంచాలన్నా తగ్గించాలన్నా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లయితే సప్లై
బాగా పెరుగుతాయి. అంటే సప్లై అంటే ఇక్కడ ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడు చేస్తే ఉత్పత్తి రెండింతలు పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సప్లై పరిమాణం కూడా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి సాంకేతిక ప్రగతి వలన ఉత్పత్తి కారకాల యొక్క ధరలలో వచ్చినటువంటి మార్పుల వలన, తర్వాత యంత్రాలు, యంత్ర పరికరాలు, శ్రమ, మోడి సరుకులు మొదలైనటువంటి వాటిని అన్నిటిని ఏమంటారు? ఉత్పత్తి కారకాలు అంటారు. ఈ ఉత్పత్తి కారకాల యొక్క ధరల వలన కూడా సప్లై మారుతుందన్నమాట. ఏమైనా మార్పులు ఏర్పడితే ఉత్పత్తి వ్యయం కూడా మారిపోద్ది. ఉత్పత్తి వ్యయం మారడం వలన సప్లై మారడానికి అవకాశం ఉంది. కాబట్టి సప్లై పెరిగితే వస్తు పరిమాణం కూడా పెరుగుతుంది. సప్లై పెరిగి వస్తు పరిమాణం పెరిగితే ధరలు తగ్గుతాయి. అదే విధంగా సప్లై తగ్గితే వస్తు పరిమాణం కూడా తగ్గిపోద్ది. వస్తు పరిమాణం తగ్గిపోతే ధరలు పెరగడానికి దారి తీస్తుంది. ఈ విధముగా ధరలు చూడండి, ఉత్పత్తి వ్యయము మారడం వలన, అలాగే సప్లై తగ్గిన వస్తు పరిమాణం తగ్గి, సప్లై పెరిగితే వస్తు పరిమాణం పెరిగి ధరలు తగ్గుతాయి. సప్లై తగ్గినప్పుడు వస్తు పరిమాణం తగ్గిపోయి ధరలు పెరుగుదలకు దారితీస్తుంది. ఈ విధముగా సప్లై తగ్గితే సప్లై పెరిగిన, అర్థమైందా, ఈ సమతౌల్య ధర మారడానికి అవకాశం ఉంది. ధరలోని మార్పుల కంటే ఎక్కువ లేదా తక్కువ అనేది డిమాండ్ వ్యాకోచత్వాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మొట్టమొదట మరి డిమాండ్ మారకుండా స్థిరముగా ఉండి మరి సప్లై పెరిగిన తగ్గిన సమతౌల్య ధర ఏ విధముగా మారుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీన్ని మనం ఒక రేఖాపటం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు సప్లై మార్పుల ప్రభావము. సప్లై మార్పు, సప్లై మారితే ధర మారుతుంది. అదనమాట, సప్లై మారితే ధర మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక రేఖాపటము ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము, ఇది 0, రెండింటిని కలిపేది చూసుకోండి. ఇప్పుడు సప్లై రేఖ ఈ విధముగా ఉందని చెప్పుకోండి. ఇది డిమాండ్ రేఖ. ఈ రెండు సమానం అయ్యావి. అయ్యో పోయింది మళ్ళీ. సప్లై మార్పు ధర. ఇది డిమాండ్ రేఖ, ఇది సప్లై రేఖ, ఇది డిడి, ఇది సప్లై. ఇప్పుడు ఇదిగోండి, ఇది సప్లై రేఖ, ఇది కూడా సప్లై రేఖ, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ అనే బిందువు, ఇది E2, ఇది E1. ఓకే. ధర, డిమాండ్ సప్లైలు. ఇప్పుడు ఇది డిమాండ్ రేఖ, ఇది సప్లై రేఖ. 1, 2, 3. ఇది చూడండి,
ఎస్ ఎస్, ఇది S1, ఇది S2 అనుకోండి, ఇది ఎస్. ఇప్పుడు ఈ ఇది E1, ఇది E2, ఇది E2. ఈ విధంగా ఉంది. ఇది Q, ఇది Q2, ఇది Q1, Q2, ఇది O. చూడండి, ఈ రేఖాపటంలో డిడి ర్యాక్, ఇది ఒకటే డిమాండ్ ర్యాక్ ఉంటది, రెండు ఉండవు చూసుకోండి. ఒకటే డిమాండ్ ర్యాక్. ఎందుకు డిమాండ్ ర్యాక్ సింగిల్ గా ఉంది అంటే డిమాండ్ పెరగలేదు, తగ్గలేదండి. సప్లై మాత్రం పెరిగింది, తగ్గిందండి. ఈ సప్లై పెరుగుదల వలన, సప్లైలో వచ్చినటువంటి మార్పుల వలన సమతౌల్య ధర మారింది అనే విషయాన్ని మనకి ఈ రేఖాపటం మనకు వివరిస్తుంది. ఇది కదా P1, ఇదేమో P2, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది P1. ఓపీ ధర ఉన్నప్పుడు ఈ అనే బిందువు దగ్గర డిమాండ్ సప్లైలు సమానముగా ఉన్నాయి. అప్పుడు ఓక్యూ పరిమాణములో డిమాండ్ సప్లైలు సమానమైనప్పుడు ఉన్నటువంటి ధర ఓపీ ధర సమతౌల్య ధర. ఈ విధముగా సమతౌల్య ధర ఏర్పడిందండి. అయితే డిమాండ్ పెరగలేదు, తగ్గలేదండి. డిమాండ్లు ఏ రకమైనటువంటి కదలిక, చలనము లేదు. మరి ఏటి మారింది? సప్లై మారింది. సప్లై మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానములో మార్పులు వస్తే సప్లై తగ్గొచ్చు, పెరగొచ్చు. అదే విధంగా ఉత్పత్తి కారకాల ధరలు కూడా పెరగొచ్చు, తగ్గొచ్చు. ఉత్పత్తి కారకాల ధరలు పెరిగితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగితే ధర పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోద్ది. కాబట్టి ఉత్పత్తి కారకాల ధరలు పెరిగితే ఉత్పత్తి తగ్గిపోయి సప్లై తగ్గిపోద్ది. ఉత్పత్తి కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గి వస్తువు ధర పెరిగి, చూడండి, వస్తువు ధర తగ్గితే డిమాండ్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఉత్పత్తిని పెంచడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ఉత్పత్తి కారకాల యొక్క ధరలను బట్టి, ఉత్పత్తి వ్యయాలను బట్టి ఉత్పత్తిదారుని యొక్క సప్లై ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఉత్పత్తి కారకాల ధరల్లో వచ్చినటువంటి మార్పుల వలన కానీ, సాంకేతిక పరిజ్ఞానములో వచ్చినటువంటి మార్పుల వలన కానీ సప్లై పరిమాణము పెరగొచ్చు, తగ్గొచ్చు. ఆ విధమైనటువంటి విషయాన్ని మనకి ఈ రేఖాపటము ద్వారా మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ అనే బిందువు దగ్గర ఓపీ ధర ఉన్నప్పుడు డిమాండ్ సప్లైలు సమానమైనవి కాబట్టి ఇది సమతౌల్య ధర అయిందండి. ఒకవేళ సప్లై మారింది, పెరగొచ్చు, తగ్గొచ్చు. సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గిపోతే అప్పుడు ఏమైంది? సప్లై తగ్గిపోయినప్పుడు డిమాండ్ సప్లైలు కూడా ఉన్నాయి. సప్లై ఎప్పుడు తగ్గిపోద్ది? ధర, చూడండి, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అప్పుడు ఏమైంది? ధరలు పెరిగాయి. తరువాత అది చూడండి, ఈ2 బిందువు వద్ద ఈ డిమాండ్ సప్లైలు తగ్గిపోయినాయి. సప్లై తగ్గటం వలన డిమాండ్ పెరిగి ఇక్కడేమో ధర పెరిగిందండి. ఇక్కడేమో ఏమైంది? ఉత్పత్తి పెరిగి సప్లై పెరగటం వలన డిమాండ్ తక్కువ, డిమాండ్ కంటే సప్లై పరిమాణం ఎక్కువ ఉంది కాబట్టి ధర తగ్గింది. కాబట్టి OP1 ధర సమతౌల్య ధర. ఈ1 అనేటువంటి బిందువు దగ్గర ఈ రెండు సమానమైనవి. ఆ విధముగా సప్లై పెరిగినా తగ్గినా డిమాండ్ స్థిరముగా ఉండి సప్లై పరిమాణం తగ్గినా పెరిగినా సమతౌల్య ధర మారుతుంది అనే విషయాన్ని మనకి ఈ రేఖాపటం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దీన్ని మీరు ఏ విధముగా దీన్ని రాయాల? డిమాండ్ స్థిరముగా ఉండి సప్లైలో మార్పుల వలన సమతౌల్య ధర మారుతుంది అని ఈ రేఖాపటం మనకు తెలియజేస్తుంది. పై రేఖాపటములో X అక్షంపై డిమాండ్ సప్లైలు, Y అక్షం మీద ధరలు ఉన్నాయి.
S1 S2 రేఖలు సప్లై రేఖలు, డిడి రేఖ డిమాండ్ రేఖ. ఈ అనే బిందువు వద్ద డిమాండ్ సప్లైలు సమానం ఉన్నప్పుడు, ఓక్యూ పరిమాణములో డిమాండ్ సప్లైలు సమానం ఉన్నప్పుడు ఓపీ ధర ఉంది. ఆ ఓపీ ధరను సమతౌల్య ధర అంటారు. ఒకవేళ డిమాండ్ పెరగకుండా డిమాండ్ స్థిరముగా ఉండి సప్లై తగ్గితే ధర పెరిగింది. అదే విధముగా డిమాండ్ స్థిరముగా ఉండి సప్లై పరిమాణం పెరిగితే ధర తగ్గింది. ఈ విధంగా సప్లైలో వచ్చినటువంటి మార్పుల వలన సమతౌల్య ధర మారుతుంది అనే విషయాన్ని ఈ రేఖాపటం ద్వారా మనకి తెలియజేసినది. మరి అనే విషయాన్ని మనకి ఇది తెలియజేసింది. మరి ఇప్పుడు డిమాండ్ సప్లైలోని మార్పుల ప్రభావం, సప్లై స్థిరముగా ఉండి డిమాండ్ మారుతుంది అనుకోవడం కానీ, డిమాండ్ స్థిరముగా ఉండి సప్లై మారుతుందని అనుకున్నప్పుడు అవి కొన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. మరి ఈ నిజం కాని సందర్భాలలో నిజ జీవితంలో ఏ విధముగా ఉంటుంది? నిజ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకే డిమాండ్ సప్లైలు రెండు ఒకేసారి మారిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా డిమాండ్ సప్లైలు రెండు ఒకేసారి ఒకే దిశలో మారితే, అంటే డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కూడా పెరిగితే, అలాగే డిమాండ్ తగ్గినప్పుడు సప్లై కూడా తగ్గితే వీటి ప్రభావము ఏ విధముగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంబైన్డ్ ఇంక్రీజ్డ్ ఇన్ డిమాండ్ సప్లై, డిమాండ్ సప్లైలు రెండు పెరిగితే, డిమాండ్ సప్లైలు రెండు ఒకేసారి పెరిగినప్పుడు వస్తు పరిమాణం తప్పనిసరిగా పెరుగుతుంది. సప్లై పెరిగితే వస్తు పరిమాణం పెరుగుతుంది కదా. ధరలోని మార్పు అనిశ్చలం. ఇక్కడ మూడు పరిస్థితులను మనం గమనించవచ్చు. ఏమిటి ఆ మూడు పరిస్థితులు అంటే, డిమాండ్ లోని పెరుగుదల సప్లైలోని పెరుగుదల కంటే ఎక్కువైతే పరిమాణము ధరలు పెరుగుతాయి. డిమాండ్ లోని పెరుగుదల సప్లైలోని పెరుగుదల కంటే ఎక్కువ ఉంటే, సప్లై కంటే పెరుగుదల ఎక్కువ, డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. అంటే డిమాండ్ కంటే సప్లై తక్కువ, సప్లై పెరిగింది, డిమాండ్ పెరిగింది, కానీ డిమాండ్ ఎక్కువ పెరిగింది, సప్లైలో పెరుగుదల తక్కువ. సప్లైలో పెరుగుదల కంటే డిమాండ్లో వచ్చే పెరుగుదల అధికముగా ఉండటం వలన ధరలు పెరుగుదలకి దారితీసింది. ఓకే, ఇక రెండవ అంశం ఏమిటంటే, ఇందులోనే రెండో పాయింట్, డిమాండ్లోని పెరుగుదల సప్లైలోని పెరుగుదల కంటే తక్కువైతే పరిమాణం పెరుగుతుంది కానీ ధరలు తగ్గుతాయి. డిమాండ్లోని పెరుగుదల సప్లైలోని పెరుగుదల కంటే తక్కువ, అంటే డిమాండ్ పెరుగుదల అనేది సప్లై కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్ పరిమాణం తగ్గి ధరలు తగ్గుతాయి. ఇక మూడవది, డిమాండ్లోని పెరుగుదల సప్లైలోని పెరుగుదల సమానముగా ఉంటే పరిమాణం పెరిగి ధరలు స్థిరముగా ఉంటాయి. ఆ విధముగా చూడండి, డిమాండ్ పెరిగి డిమాండ్ సప్లైలో వచ్చినటువంటి పెరుగుదలలోని కారణముగా ధరలు పెరుగుతున్నాయి అనే విషయాన్ని, తగ్గుతున్నాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే డిమాండ్ పెరిగినప్పుడు సప్లై పెరుగుతుంది, కానీ సప్లై పెరుగుదల కంటే డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే డిమాండ్ పెరుగుదల కంటే సప్లైలోని పెరుగుదల ఎక్కువ ఉందనుకో, అప్పుడు ధరలు తగ్గుతాయి. ఈ రెండు ఒకే రకముగా పెరుగుదల ఉంటే అప్పుడు ధరలు స్థిరముగా ఉంటాయి. డిమాండ్ పెరుగుదల సప్లై పెరుగుదల రెండు ఒకే రకముగా ఉంటే ఆ మార్కెట్ ధరలు ఎలాగుంటాయి? స్థిరముగా ఉంటాయి అన్నమాట. ఆ రకమైనటువంటి విషయాన్ని మనకి ఈ డిమాండ్ సప్లైలు పెరగటంలో వచ్చినటువంటి ధరల మార్పు ఈ విధముగా ఉంది. తర్వాత డిమాండ్ సప్లై రెండు తగ్గితే అప్పుడు ధరలు ఏ విధముగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. డిమాండ్ సప్లై రెండు కూడా తగ్గాయి. డిమాండ్ సప్లై రెండు ఒకేసారి తగ్గితే వస్తు పరిమాణం అనేది తగ్గిపోతుంది. ఈ వస్తు పరిమాణం తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది? ధరలోని మార్పు అనిశ్చితమైపోతుంది, అంటే నిశ్చలముగా ఉండదు. కాబట్టి దీనికి మూడు పరిస్థితులు
ఏర్పాటుకు దారితీస్తుంది. అందులో ఒకటి డిమాండ్లోని తగ్గుదల, సప్లైలోని తగ్గుదల కంటే ఎక్కువైతే ఆ వస్తు పరిమాణం ఉన్నప్పటికీ ధరలు వస్తు పరిమాణం ధరలు రెండు తగ్గడానికి దారితీస్తుంది. అంటే డిమాండ్ తగ్గుదల కంటే సప్లైలో వచ్చే తగ్గుదల తక్కువ ఉంటది, డిమాండ్ తగ్గుదల ఎక్కువ, సప్లై తగ్గుదల తక్కువ అనమాట. కాబట్టి సప్లై లోని తగ్గుదల కంటే డిమాండ్ లో తగ్గుదల ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్ లోని తగ్గుదల సప్లై లోని తగ్గుదల కంటే ఎక్కువైతే పరిమాణము ధరలు రెండు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే కొనడానికి ఎవరు ఉండరు, కొనడానికి ఎవరు లేకపోతే మార్కెట్లోకి వస్తు పరిమాణం వస్తుందా? రాదు. వస్తు పరిమాణం లేకపోతే ధరలు కూడా ఏమవుతాయి? తగ్గిపోతాయి అన్నమాట. ఆ విధంగా డిమాండ్ లోని తగ్గుదల కంటే సప్లై లోని తగ్గుదల ఎక్కువ ఉంటే పరిమాణము ధరలు రెండు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మరి రెండు డిమాండ్ లోని తగ్గుదల సప్లై లోని తగ్గుదల కంటే తక్కువైతే పరిమాణము తగ్గి కానీ ధరలు మాత్రం పెరుగుతాయి. డిమాండ్ లోని తగ్గుదల సప్లై లోని తగ్గుదల కంటే తక్కువగా ఉంటే అప్పుడు పరిమాణం తగ్గిపోద్ది, ధరలు మాత్రము పెరగడానికి దారితీస్తుంది. డిమాండ్ లోని తగ్గుదల సప్లై లోని తగ్గుదల కూడా సమానంగా ఉంటే పరిమాణం తగ్గుతుంది, ధరలు మాత్రం స్థిరముగా ఉంటాయి. ఈ రకముగా డిమాండ్ సప్లైలు రెండు తగ్గిన, డిమాండ్ సప్లైలు రెండు పెరిగిన ధరల్లో మార్పు వస్తుందనే విషయాన్ని మనకిది తెలియజేస్తుంది. తరువాత డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే, డిమాండ్ పెరిగింది సప్లై తగ్గిందండి. ఈ డిమాండ్ పెరుగుదల సప్లైలోని తగ్గుదల కంటే ఎక్కువ పరిమాణం ఉంటే ఆటోమేటిక్ ధరలు పెరుగుతాయి. డిమాండ్ లోని పెరుగుదల సప్లైలోని తగ్గుదల కంటే తక్కువగా ఉంటే పరిమాణం తగ్గి ధరలు పెరుగుతాయి. డిమాండ్ లోని పెరుగుదల సప్లైలోని తగ్గుదల రెండు సమానంగా ఉంటే పరిమాణము ఎటు మారదు కాబట్టి ధరలు మాత్రం పెరుగుదలకు దారితీస్తాయి. కాబట్టి డిమాండ్ పెరిగి సప్లై తగ్గిపోతే సమతౌల్య ధర పెరుగుతుంది, ధర మారిపోద్ది, పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. డిమాండ్ పెరిగిందండి, సప్లై తగ్గింది అంటే అర్థం ఏమిటి? ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎక్కువ ఉన్నారు, వస్తు పరిమాణం తక్కువ ఉంది, కొనుగోలుదారుల మధ్య పోటీ ఉంది, ఆటోమేటిక్ గా అప్పుడు ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఆ విధంగా డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే ధరలు పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే డిమాండ్ తగ్గి సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయి. ఈ విధముగా డిమాండ్ పెరిగి సప్లై తగ్గిన, డిమాండ్ తగ్గి సప్లై పెరిగిన ధరల్లో మార్పు ఉంటుంది అనే విషయాన్ని మనకిది తెలియజేస్తూ ఉంది. మరి డిమాండ్ సప్లైల పరస్పర చర్యల వలన ధర నిర్ణయించబడుతుంది అనేది మనకి ఈ చర్చా కార్యక్రమం ద్వారా ఈ సమాచారం ద్వారా దీని ద్వారా మనం ఇంతవరకు చర్చించడం జరిగింది. డిమాండ్ ఒక్కటే లేదా సప్లై ఒకటే వస్తువు ధరను ఎప్పుడూ కూడా నిర్ణయించదు. ఓకేనే? కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు యొక్క డిమాండ్ మరియు వస్తువు యొక్క సప్లైలు రెండు కూడా కలిసే మార్కెట్లో వస్తువు ధరను నిర్ణయిస్తాయని మనకి ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితుల వలన మనకి రుజువయ్యింది. కాబట్టి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈయన అర్థశాస్త్రవేత్త, ముఖ్యంగా సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులలో ప్రథముడు ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు. ఇతను విలువ నిర్ణయములో ప్రయోజనము అలాగే ఉత్పత్తి వ్యయము రెండు కూడా ప్రభావం కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయించడంలో లేదా మార్షల్ ప్రకారం విలువను నిర్ణయించడంలో ప్రయోజనం అంటే డిమాండ్, మరి ఉత్పత్తి వ్యయం అంటే సప్లై, ఈ రెండు కూడా పరస్పర ప్రభావం కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగిందన్నమాట. కాగితాన్ని కత్తిరించడానికి కత్తిరిలోని రెండు భాగాలు ఎంత అవసరమో అదే విధముగా మార్కెట్లో ఒక వస్తువు ధరను నిర్ణయించడంలో డిమాండ్ సప్లైలు కూడా అంతే అవసరము అని తెలియజేసినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు అన్నమాట. అర్థమైందా? చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఒక కాగితాన్ని కత్తిరించడానికి కత్తిర రెండు భాగాలు ఉంటాయి కదా,
ఈ కత్తెరలో ఉన్నటువంటి రెండు భాగాలు ఎంత అవసరమో అదే విధముగా మార్కెట్లో వస్తువు ధరను నిర్ణయించడానికి డిమాండ్ సప్లైలు కూడా అంతే అవసరము అని కత్తిరితో పోల్చారు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లైని ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు. అలాగే స్టోనియన్ తరువాత స్టోనియర్ హేగు వీళ్ళు కూడా ఈ డిమాండ్ సప్లైలు రెండు కలిసే ధరను నిర్ణయిస్తాయి. ఒకటి మరొక దానికంటే చాలా ముఖ్యమని, ఏదో ఒకటి చురుకైన పాత్ర పోషిస్తే మరొకటి స్థిరముగా ఉన్నప్పటికీ ధర నిర్ణయంలో ఒకటి మరొక దానికంటే ముఖ్యముగా ఆముఖ్యము కాదు అని ఈ స్టోనియర్ హేగ్ అనేటువంటి వ్యక్తులు మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. నిజానికి డిమాండ్ ప్రభావితం చేసే అంశాలైనటువంటి అంటే డిమాండ్ ని ప్రభావితం అంటే డిమాండ్ పెరగొచ్చు తగ్గొచ్చు. ఈ డిమాండ్ ని పెంచే లేదా తగ్గించే చర్యలు అయినటువంటి అంశాలు ఏమిటంటే ఆదాయము, ప్రజల యొక్క ఆదాయం, ప్రజల యొక్క అభిరుచులు అలవాట్లు, అలాగే జనాభా మార్పు, జనాభా పెరగొచ్చు తగ్గొచ్చు, అలాగే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, ఇవన్నీ కూడా సప్లైని ప్రభావితము డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. మరి సప్లైని ప్రభావితం చేసినటువంటి అంశాలు సాంకేతిక పరిజ్ఞానము, ఉత్పత్తి కారకాల ధరలు, అలాగే ఉత్పత్తి పద్ధతుల వలన సప్లై ప్రభావితం అవుతుంది. ఆ విధంగా వస్తువు ధరలు సప్లై వలన డిమాండ్ వలన జరుగుతుందని ధర నిర్ణయములో డిమాండ్ సప్లైలకి అధిక ప్రాముఖ్యత ఉందని మనకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ధర నిర్ణయములో డిమాండ్ సప్లైల పాత్ర వహిస్తున్నప్పటికీ డిమాండ్ సప్లైని ప్రభావితం చేసే ఈ వివిధ అంశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించారు శామ్యూల్సన్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త. ఈ విధముగా ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందరో ఈ వస్తువు ధరను నిర్ణయించడంలో డిమాండ్ అదే విధంగా సప్లైలకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలియజేశారు. కాబట్టి మార్కెట్ శక్తులైనటువంటి డిమాండ్ సప్లైలే వస్తువు ధరను నిర్ణయిస్తాయి అనేటువంటి విషయాన్ని మనము ఇంతవరకు ధర నిర్ణయం ద్వారా తెలుసుకోవడం జరిగింది. మీకు ఇప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.